సో లాస్ట్ క్లాసెస్లో మనం రెసిస్టివిటీ కండక్టివిటీ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో రెసిస్టివిటీ కండక్టివిటీ గురించి డిస్కస్ చేస్తూనే ఎట్ ద సేమ్ టైం మనం రెసిస్టివిటీకి లెంత్కి ఉన్న రిలేషన్ని, సో లెంత్ని స్ట్రెచ్ చేస్తే ఏమవుతుంది, లెంత్ని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, సో వాటి కేసెస్లో డిఫరెంట్ కేసెస్లో మనం రెసిస్టెన్స్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఈ క్లాస్లో రెసిస్టివిటీ ఫార్ములాని చూడాలి. సో అట్ ద సేమ్ టైం కండక్టివిటీ ఫార్ములాని కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. సో జస్ట్ ఫార్ములాస్ నేర్చుకుంటే సరిపోతుంది. ఎట్ ద సేమ్ టైం సెల్ ఈఎంఎఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేసి సెల్స్ ఇన్ సిరీస్ సెల్స్ ఇన్ ప్యారలల్ అనే టాపిక్ని కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి రెసిస్టివిటీ సో రెసిస్టివిటీ రో ఈజ్ ఈక్వల్ టు m by ne square into tau అని చెప్తాం. సో రెసిస్టివిటీ రో కి ది ఫార్ములా రెసిస్టివిటీ రో ఈజ్ ఈక్వల్ టు r ఈజ్ ఈక్వల్ టు రో l బై a నుంచి రో ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ a బై l అని చెప్పొచ్చు. కానీ ఇది మనకి ఫిజికల్ అరేంజ్మెంట్స్ ఇచ్చినప్పుడు, ఎప్పుడు అంటే కండక్టర్ యొక్క ఏరియా లేదంటే కండక్టర్ యొక్క లెంత్, కండక్టర్కి సంబంధించిన ఫిజికల్ అరేంజ్మెంట్స్కి సంబంధించి. మరి in terms of in terms of number of charge carriers, in terms of electron charge carriers, in terms of collision time లేదా relaxation time period, in terms of mass ఇచ్చినప్పుడు సిచ్యువేషన్. సో ఆ సిచ్యువేషన్ లో మనం ఈ టైప్ ఫార్ములాని యూస్ చేసుకోవాలి. అంటే m by ne square into tau అని చెప్తారు. ఇక్కడ మనకి m అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మనం ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే కన్సిడరేషన్ లోకి తీసుకుంటామో వాటి ఎలక్ట్రాన్స్ యొక్క మాస్ యావరేజ్ వాల్యూస్. నెక్స్ట్ ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఒక కండక్టర్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి అనే విషయం చెప్పేదాని గురించి. నెక్స్ట్ ఈ అంటే మనకి అక్కడ ఎలక్ట్రాన్ ఛార్జ్ అని, అంటే ఒక ఎలక్ట్రాన్ రిఫరెన్స్ ఛార్జ్ వాల్యూ ఎంత మనకి 1.6 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ -19 అని చెప్తాం. సో ఇక్కడ స్మాల్ n అంటే మనకి నెంబర్ ఆఫ్ కౌంట్, ఇక్కడ m అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, మరి ఇక్కడ టౌ అంటే రిలాక్సేషన్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ ఒక డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి. ఓకే, దాని రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చి కొలిజన్ జరగడం. సో ఆ కొలిజన్ జరిగిన తర్వాత ఎలక్ట్రాన్, ఆ కొలిజన్ జరిగే టైం పీరియడ్ రిలాక్సేషన్ టైం పీరియడ్ అని ఉంటుంది, లేదా కొలిజన్ టైం అంటే. ఆ రెండింటికి యావరేజ్ వాల్యూస్ తీసుకుంటే మనకి టౌ అని చెప్తాము. సో ఇది మనకి యావరేజ్ టైం పీరియడ్. కొలిజన్ తర్వాత, కొలిజన్ బిఫోర్, కొలిజన్ తర్వాత రెండు కన్సిడరేషన్ లోకి తీసుకొని క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. సో రెసిస్టివిటీ రో కి ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, చార్జ్ అండ్ రిలాక్సేషన్ టైం పీరియడ్ టౌ అని చెప్తాం. అలా కాకుండా మనకి రెసిస్టివిటీ, రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ నథింగ్ బట్ కండక్టివిటీ అని చెప్తాం. రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ నథింగ్ బట్ కండక్టివిటీ అని చెప్పొచ్చు. రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ reciprocal of resistivity is nothing but conductivity. So resistivity reciprocal మనకి conductivity అని చెప్తాం. సో కండక్టివిటీ మనం సిగ్మా అని లెటర్ తో డినోట్ చేస్తాం, సిగ్మా. సో ఇది ప్రొనౌన్సియేషన్ సిగ్మా అని ప్రొనౌన్సియేషన్ చేయాలి, రెసిస్టివిటీని రో అని ప్రొనౌన్సియేషన్ చేస్తామని లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు, sigma is nothing but 1 by rho. So sigma is conductivity is nothing but reciprocal of the resistivity. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్స్ క్లాసిఫికేషన్ రెసిస్టివిటీ మీద కండక్టివిటీ మీద. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెటీరియల్, కండక్టింగ్ మెటీరియల్ తీసుకున్నట్టయితే సిగ్మా అంటే కండక్టివిటీ మోర్, రెసిస్టివిటీ లెస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇన్సులేటర్స్ కన్సిడరేషన్ లో తీసుకుంటే, సో ఇన్సులేటర్ కన్సిడరేషన్ లో తీసుకుంటే సో కండక్టివిటీ లెస్, రెసిస్టివిటీ మోర్ ఉంటుంది. ఇంకా సెమీ కండక్టర్ విషయానికి వస్తే రెసిస్టివిటీ అయినా కండక్టివిటీ అయినా ఇన్ బిట్వీన్ కండక్టర్స్, ఇన్సులేటర్స్ ప్లేస్మెంట్ అవుతాయి. సో ఈ కండక్టర్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటనే విషయం కూడా లాస్ట్ డిస్కస్ చేస్తాం. అంటే దాని అర్థం ఏంటి, ఎగ్జాంపుల్ గా సిల్వర్ తీసుకోవచ్చు, కాపర్ తీసుకోవచ్చు, గోల్డ్ తీసుకోవచ్చు, ప్లాటినం తీసుకోవచ్చు, ఏదైనా సరే మనకి బెస్ట్ కండక్టింగ్ మెటీరియల్స్. సో ఇన్సులేటర్స్ కి రబ్బర్, ప్లాస్టిక్ ఇవన్నీ కూడా వస్తాయి. రబ్బర్, ప్లాస్టిక్, సో ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట మనకి, ఇంకా చాలా చెప్పుకోవచ్చు. సో కండక్టింగ్ మెటీరియల్స్ కి రెసిస్టివిటీ రో అనేది లెస్ గా ఉంటుంది,
కండక్టివిటీ సిగ్మా అనేది మోర్గా ఉంటుంది. ఓకే, రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ ఈస్ నథింగ్ బట్ కండక్టివిటీ అని చెప్తాం. అంటే ఈ ఫార్ములా ఇది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కండక్టివిటీ మాస్, నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్, ఎలక్ట్రాన్ చార్జ్ క్యారియర్స్, రిలాక్సేషన్ టైం తీసుకున్నట్టయితే Ne స్క్వేర్ టౌ బై m అని చెప్తాం. Ne స్క్వేర్ టౌ బై m వేర్ n is equal to నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్. మీకు ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ లో మెన్షన్ చేసినప్పుడు అంతా డేటా ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెసిస్టివిటీ ఇచ్చి లేదా కండక్టివిటీ ఇచ్చి మిగతా ఏదో ఒక రిలాక్సేషన్ టైం ఫైండ్ అవుట్ చేయమనో లేదంటే మాస్ ఫైండ్ అవుట్ చేయమనో అలా చెప్తారనమాట. అంటే ఒక కండక్టర్స్ లోనైనా ఇన్సులేటర్స్ లోనైనా గ్రూపింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, సో ఆ గ్రూపింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆటమ్స్ అంటారు. సారీ, ఇవన్నీ ఆటమ్స్ అన్ని మళ్ళీ మిక్స్ అయితేనే మనకి మాలిక్యూల్స్ కింద ఫామ్ అవుతుంది. సో ఆ రకంగా తీసుకున్న మనకి మాస్ వాల్యూస్ చెప్తారు మాలిక్యూల్ది, అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ వాల్యూని రిఫరెన్స్ గా తీసుకుంటాం, అంటే 1.6 × 10⁻⁻19. సో ఈ కొలిషన్ టైం పీరియడ్ మనం రిలాక్సేషన్ టైం టౌ కింద కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. సో ఇవన్నీ కన్సిడరేషన్ లో తీసుకొని మనం సిగ్మా కండక్టివిటీని, రెసిస్టివిటీ రోని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి సెల్ ఈఎంఎఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే ఏంటో చూసుకోవాలి. సో నెక్స్ట్ టాపిక్ అబ్జర్వ్ చేసినట్టయితే సెల్ ఈఎంఎఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో సెల్ ఈఎంఎఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో సెల్ ఈఎంఎఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ యాక్చువల్లీ మనం రిమోట్స్ లో చూస్తూ ఉంటాం కదా, మన టీవీ రిమోట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మన టీవీ రిమోట్స్ కానీ ఏదైనా సరే వాటిల్లో మనకి సెల్ బ్యాటరీస్ అంటారు, కానీ అవి మనకి 1 ఉన్నప్పుడు యాక్చువల్లీ 1 బ్యాటరీ అంటారు, కానీ యాక్చువల్లీ దాని అర్థం ఏంటంటే ఒక సెల్ ఆ 2 సెల్లు కలిపితేనే బ్యాటరీ అనమాట. సో గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ ఈస్ నథింగ్ బట్ బ్యాటరీస్ అని చెప్తారు. అది సిరీస్ కాంబినేషన్స్ అయినా సరే, ప్యారలల్ అయినా సరే. యాక్చువల్లీ సెల్లో 2 టైప్స్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ ఎలక్ట్రోడ్, 2 నెగిటివ్ ఎలక్ట్రోడ్, మూడోది వచ్చేసి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. సో సెల్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్ అని చెప్తాం. సో సెల్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్. అందులో ఫస్ట్ వన్ పాజిటివ్ ఎలక్ట్రోడ్, సెకండ్ వన్ నెగిటివ్ ఎలక్ట్రోడ్, థర్డ్ వన్ వచ్చేసి ఎలక్ట్రోలైట్. సో ఈ సెల్ కన్స్ట్రక్షన్ లో ఈ 3 కూడా చాలా 3 మెయిన్ పార్ట్స్ అన్నమాట. ఒకటి పాజిటివ్ ఎలక్ట్రోడ్, 2 నెగిటివ్ ఎలక్ట్రోడ్, 3 ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. ఈ 3 పార్ట్స్ కూడా సెల్ కి మెయిన్ పార్ట్స్. సో ఈ 3 పార్ట్స్ ని బేస్ చేసుకునే సెల్ వర్కింగ్ చెప్తాం. సో ఇప్పుడు ఒక సెల్ ని డ్రా చేసుకుందాం. సో ఇప్పుడు ఒక పాజిటివ్ ఎలక్ట్రోడ్ ని డ్రా చేస్తున్నాను. సో ఇది మనకి P అనేది పాజిటివ్ ఎలక్ట్రోడ్, ఇది మనకి నెగిటివ్ ఎలక్ట్రోడ్. ఇవన్నీ మెటల్స్ ఉంటాయి. సో ఇదంతా మనకి కండక్టర్ మెటీరియల్స్ అన్నమాట. ఇందాక రాసుకున్నాం కదా కండక్టింగ్ మెటీరియల్, సిల్వర్, కాపర్, ఇవన్నీ తీసుకుంటాం. సో ఇది మనకి పాజిటివ్ ఎలక్ట్రోడ్ P అనే లెటర్ తో డినోట్ చేస్తున్నాను. ఇది నెగిటివ్ ఎలక్ట్రోడ్ N. సో ఇది మనకి పాజిటివ్ ఎలక్ట్రోడ్ రాతాంశం. సో పాజిటివ్ ఎలక్ట్రోడ్. సో ఈ ఎలక్ట్రోడ్ వచ్చేసి మనకి నెగిటివ్ ఎలక్ట్రోడ్. సో ఈ మధ్యలో ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకున్నారన్నమాట. సో నేను ఎలా మార్క్ చేస్తాను కదా, ఇవన్నీ మీకు ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. సో ఇదంతా మనకి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. సో ఈ మార్కింగ్ అంతా మనకి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అన్నమాట.
సో ఈ మార్కింగ్ అంతా మనకి ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ లేదా ఎలక్ట్రోలైట్ అని చెప్పొచ్చు, ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. సో ఓకే, ఇప్పుడు ఎక్స్టర్నల్ గా మనం ఒక సర్క్యూట్ ని కనెక్ట్ చేసుకుందాం, దీన్ని బేస్ చేసుకుందాం. సో ఇది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ R. సో ఇక్కడ పాయింట్ వచ్చేసి C, ఇక్కడ పాయింట్ వచ్చేసి D కింద తీసుకుందాం. సో ఈ పాయింట్ వచ్చి క్యాపిటల్ D. సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంటుంది. సో ఇది మనకి I అనేది కరెంట్ డైరెక్షన్. ఓకే, సో ఇది మనకి I అనే కరెంట్ డైరెక్షన్ ఇలా తీసుకుంటాం. ఇక్కడ కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంటుంది ఇలా. సో ఇక్కడ మనం 2 పాయింట్స్ కన్సిడరేషన్ లో తీసుకోవాలి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. ఇది క్యాపిటల్ A, ఇక్కడ క్యాపిటల్ B మెయింటైన్ అవుతుంది. ఓకేనా. సో ఇదంతా సెల్ యొక్క కన్స్ట్రక్షన్. ఒక పాజిటివ్ ఎలక్ట్రోడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్, మిడిల్ లో ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకుంటాం. ఎక్స్టర్నల్ గా రెసిస్టెన్స్, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తున్నాం అవుట్వర్డ్ డైరెక్షన్. సో ఈ రెసిస్టెన్స్ మనకి లోడ్ అన్నమాట, అంటే మనం వాడుకునే ప్రతి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్. ఈ లోడ్స్ లోనే మళ్ళీ టైప్స్ ఉంటాయి, ఎలక్టివ్ లోడ్స్, ఇండక్టివ్ లోడ్స్ అని, కెపాసిటివ్ లోడ్స్ అని, ఎలక్ట్రికల్ ఇండక్టివ్ కెపాసిటివ్ లోడ్స్ అని. సో ఇవన్నీ ఆల్టర్నేటింగ్ కరెంట్, ఫారడేస్ లాస్ ఆఫ్ ఇండక్షన్ వాటిలో నేర్చుకుంటారు. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాం. సో ఇదేంటంటే ఇవి లోడ్స్ అన్నమాట, అంటే మనం వాడుకునే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్. ఇది మనకి ఎక్స్టర్నల్ లోడ్ R అని అర్థం. ఇక్కడ మనకి ఆ లోడ్ లో ఫ్లో అయ్యే కరెంట్ అన్నమాట. ఎవరి వల్ల? ఈ సెల్ కన్స్ట్రక్షన్ వల్ల ఇందులో మనకి కరెంట్ ఫ్లో అవుతుంది. అయితే ఆ కరెంట్ ఫ్లో డైరెక్షన్ ని అట్ ద సేమ్ టైం ఈ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లోనే 2 పాయింట్స్ కన్సిడరేషన్ లో తీసుకున్నాం. ఫస్ట్ పాయింట్ A, సెకండ్ పాయింట్ B. అయితే ఈ పాయింట్స్ దగ్గర వోల్టేజ్ వాల్యూస్ చెక్ చేసినట్టయితే, సో ఇక్కడ ఈ పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర వచ్చిన వోల్టేజ్ వాల్యూ V+ కింద తీసుకున్నాం. నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర వచ్చిన వోల్టేజ్ వాల్యూ V- కింద కన్సిడరేషన్ లో తీసుకున్నాం. సో పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర మనకి V+ అనే వోల్టేజ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర మనకి V- అనే వోల్టేజ్. సో ఈ ప్లస్ మైనస్ ఎందుకంటే జస్ట్ మనకి వేరియేషన్ తెలియడం కోసం. ఇది పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర వచ్చిన వోల్టేజ్ వాల్యూస్ అని, సో ఇక్కడ నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర వచ్చిన వోల్టేజ్ వాల్యూస్ అని చెప్పుకోండి. సో ఈ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో కూడా మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. కరెంట్ ఫ్లో ఇన్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. సో మనం తీసుకున్న ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ లో కూడా మనకి కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది అనమాట. అవేవి ఇన్సులేటింగ్ మెటీరియల్స్ ఏం కాదమ్మా, కండక్టివ్ మెటీరియల్స్. సో ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ లో మెయిన్ మనం సోడియం క్లోరైడ్, సోడియం పొటాషియం క్లోరైడ్ ఇలాంటి మెటీరియల్స్ తీసుకుంటాం అనమాట. ఎందుకు ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ లో వీటిని తీసుకోవాలి? బెటర్ అయాన్స్ ఏవైతే ఇవ్వగలవో అవి మనకి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో యూజ్ చేసుకుంటాం. బెటర్ అయాన్స్ అంటే అది పాజిటివ్ అయాన్స్ అయినా ఇవ్వచ్చు లేదా నెగిటివ్ అయాన్స్ అయినా ఇవ్వచ్చు. అంటే ఎలక్ట్రాన్స్ ని గెయిన్ అయితే అది పాజిటివ్ అయాన్ కింద క్రియేట్ అవుతుంది, అదే ఎలక్ట్రాన్ లాస్ అవుతే అది మనకి నెగిటివ్ అయాన్ కింద క్రియేట్ అవుతుంది. సో పాజిటివ్ అయాన్స్ అయినా సరే నెగిటివ్ అయాన్స్ అయినా సరే స్ప్లిట్ అయిపోయేలాగనమాట. ఎలక్ట్రాన్స్ లూజింగ్ గెయినింగ్ ఎక్కడ ఏ మెటీరియల్ లో అయితే, అదే ఏ ఎలిమెంట్ లో, ఏ కాంపౌండ్ లో అయితే బెటర్ ఉంటుందో వాటిని ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ లో ప్రిఫర్ చేస్తాం అన్నమాట. సో ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ లో ఎగ్జాంపుల్ గా మెయిన్ 3 మోస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే సోడియం క్లోరైడ్, నెక్స్ట్ పొటాషియం చెప్తారు. సో ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ కి ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్ కి నెగిటివ్ ఎలక్ట్రోడ్ కి మధ్యలో ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ యూజ్ చేసుకుంటారు. ఆ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ లో కూడా మనకి కరెంట్ ఫ్లో జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అయాన్స్ స్ప్లిటింగ్ అనేది కూడా జరుగుతుంది అనమాట. అంటే పాజిటివ్ అయాన్ గ్రూప్స్ అయి క్రియేట్ అవుతాయి, నెగిటివ్ అయాన్స్ గెయిన్, ఎలక్ట్రాన్స్ గెయిన్ అయి క్రియేట్ అవుతాయి. ఇది బేస్డ్ ఆన్ ఎలక్ట్రాన్స్ చెప్తాం. ఎలక్ట్రాన్స్ లూజింగ్, ఎలక్ట్రాన్స్ గెయినింగ్. అది ఏ మెటీరియల్ అయితే పర్ఫెక్ట్ గా చేయగలదో వాటిని ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో యూజ్ చేసుకుంటాం. మనం ఇక్కడ పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఏ అనే పాయింట్ కన్సిడరేషన్ లో తీసుకున్నా, అక్కడ వోల్టేజ్ చూసినట్టయితే V+. నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర వోల్టేజ్ చూసినట్టయితే అది మనకి V-. మనం ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసిన సర్క్యూట్ లో ఫ్లో అయ్యే కరెంట్ ఇక్కడ ఇదే సేమ్ కరెంట్ ఫ్లో అవుతున్నాం. ఇక్కడ ఏమి I0, I1, I2 ఏం ఫ్లో, ఇక్కడ కూడా I అనే కరెంటే ఫ్లో అవుతుంది. ఎక్స్టర్నల్ గా కూడా మనకి I అనే కరెంట్ వాల్యూసే ఫ్లో అవుతాయి. బట్ కానీ ఎక్స్టర్నల్ గా తీసుకున్న రెసిస్టెన్స్ వాల్యూస్ వేరు. క్యాపిటల్ R అని తీసుకుంటే అంటే ఇది మనం కనెక్ట్ అయ్యే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అనమాట, లోడ్స్ అని చెప్తారు. ఓకే, సో ఇదంతా మనకి సెల్ కి సంబంధించిన స్ట్రక్చర్. ఒకటి పాజిటివ్ ఎలక్ట్రోడ్, 2 నెగిటివ్ ఎలక్ట్రోడ్, 3 ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. ద మెటీరియల్ లేదా ద సొల్యూషన్ విచ్ గివ్స్ బెటర్ అయాన్స్ విచ్ కెన్ బి యూజ్డ్ యాస్ ఏ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అని చెప్తారు. అయాన్స్ ఎక్కువ ఇవ్వగలిగే క్యాపబిలిటీ ఉండాలి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ కి. ఓకేనా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. అంటే ఈ సొల్యూషన్ కొంతవరకు రెసిస్టెన్స్ అపోజ్ చేస్తుంది. ఈ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ కి మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ని స్మాలర్ కింద తీసుకుంటాం. సో ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ కంటైన్స్, ఇక్కడ రాద్దాం అదే విషయం,
electrolyte solution contains internal resistance smaller. సో ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ కి మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే అది కూడా కొంతవరకు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని అపోజ్ చేస్తుంది. ఎంత కండక్టింగ్ మెటీరియల్స్ అయినా దానికి సూపర్ కండక్టర్స్ అని ఉంటాయి, వాటికి మాత్రమే మనకి రెసిస్టివిటీ వాల్యూస్ జీరోస్ కింద తీసుకుంటారు. కానీ ఇన్ నేచర్లో మనకి కండక్టింగ్ మెటీరియల్స్ కి సమ్ వాటర్ రెసిస్టివిటీ అనేది ఉంటుంది, అంటే కొంతవరకు అపోజ్ చేసే గుణం ఉంటుంది. కాకపోతే ఇన్సులేటర్స్తో పోల్చుకుంటే కండక్టర్స్గా తక్కువ అంతే. కాబట్టి ఈ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ ఎంత అయాన్స్ని బెస్ట్గా ఇచ్చేసినా సరే అంత దానికి కొంతవరకు రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. దాన్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ అని చెప్తారు. ఇక వచ్చేసి మనం కనుక్కోవాల్సిందల్లా సెల్లలో పార్ట్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఈఎంఎఫ్ అంటే ఏంటో చెప్పుకోవాలి. ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్ అని అర్థం. పేరులో అది ఫోర్స్ ఉన్నంత మాత్రాన అదేమి ఫోర్స్ అని అర్థం కాదమ్మా. పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ చేయడం అంతే. అంటే ఒక దగ్గర ఒక రకమైన వోల్టేజ్, ఒక దగ్గర రెండో రకమైన వోల్టేజ్. అంటే అర్థం ఏంటి, ఒక రకమైన వోల్టేజ్ ఎందుకు వస్తుంది, ఎలక్ట్రాన్స్ మీదే డిపెండ్ అవుతుంది. మొత్తం ఈ ఎలక్ట్రిక్ కరెంట్ కి మెయిన్ స్టోరీయే ఎలక్ట్రాన్స్. అవునా, ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే మనకు అక్కడ పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్స్ గెయిన్ అయితే అక్కడ నెగిటివ్ ఛార్జ్. వీటి మధ్య డిఫరెన్స్ మెయింటైన్ అవ్వడమే ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్. అది పేరులో ఫోర్స్ ఉన్నంత మాత్రాన అదే ఫోర్స్ ఇస్తుందని కాదు. ఈఎంఎఫ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్. సో ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్ ని స్మాల్ ఈ అని లెటర్తో డినోట్ చేస్తారు. సో స్మాల్ ఈ అని లెటర్తో ఎక్కడైనా డినోట్ చేస్తే దాని అర్థం ఏంటంటే ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్. కొన్నిసార్లు ఈ అన్నా వి అన్నా రెండు సేమ్ అనం, అంటే పొటెన్షియల్స్ అన్నా వి అన్నా రెండు సేమ్. అయితే ఈ కేసులో ఏంటంటే వేరియేషన్తో చెప్పుకుంటున్నాం అంతే. ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ఈ ఎలక్ట్రోడ్స్ మధ్య ఉన్న వోల్టేజ్ని ఈఎంఎఫ్ అని, ఎక్స్టర్నల్ ఉన్న వోల్టేజ్ ఏమో వీ కింద తీసుకుంటున్నాం అంతే. తేడా అంటే ఎక్స్టర్నల్ వోల్టేజ్ ఏమో వీ కింద, ఇంటర్నల్ ఎలక్ట్రోడ్స్ దగ్గర ఉన్న ఈఎంఎఫ్ ఏమో ఈ కింద తీస్తారంతే. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. సో పాజిటివ్ ఎలక్ట్రోడ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్న డిఫరెన్స్ ఏమో ఈఎంఎఫ్ ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్ కింద తీస్తారు. ఎక్స్టర్నల్ గా లోడ్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసిన దగ్గర వచ్చిన వోల్టేజ్ ఏమో వి కింద తీస్తాం. పెద్ద డిఫరెన్స్ అని. కొన్ని కేసులో ఈ అయినా వి అయినా రెండు ఒకటే. అక్కడ ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్ అయినా పొటెన్షియల్స్ అయినా పొటెన్షియల్ డిఫరెన్స్ అయినా చేసే పని ఒకటే. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ గెయిన్ అయితే నెగిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే పాజిటివ్ ఛార్జ్. మరి ఆ రెండింటి మధ్య ఈక్వాలిటీ ఎక్కడుంది, లేదు కదా. అంటే వాటి మధ్య డిఫరెన్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ పొటెన్షియల్ ఎనర్జీ దగ్గర వి ప్లస్, ఒక దాని దగ్గర వి మైనస్, వాటి మధ్య డిఫరెన్స్ నే నువ్వు ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్ అని చెప్తున్నావు. పేరులో ఫోర్స్ ఉన్నంత మాత్రాన అది ఫోర్స్ ఇస్తుంది అని కాదమ్మా, డిఫరెన్స్ మెయింటైన్ చేస్తుంది అనమాట. కాకపోతే లాస్ట్లో ఆల్రెడీ చెప్పాం, కరెంట్ ఫ్లో జరుగుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలక్ట్రాన్ ఫ్లో జరుగుతుంది, కరెక్టే. అలా జరగాలి అని అంటే నీకు ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. అంటే హై పొటెన్షియల్ రీజియన్ నుంచి లో పొటెన్షియల్ రీజియన్ జరుగుతుంది, అంటే వి మైనస్ నుంచి వి ప్లస్ కి జరుగుతుంది అనమాట. అంతేనా. సో ఆ లెక్కను చూసుకుంటే ఇక్కడ మనకి వి మైనస్ నుంచి వి ప్లస్ కి ఎక్కడ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో. సో దీని డైరెక్షన్ ఇలా వేసుకున్నాం మనం, ఈ డైరెక్షన్ ఇలా చూస్తున్నాం కదా ఇక్కడ. సో డైరెక్షన్ ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే సమ్వాట్ కరెంట్, స్మాల్ అమౌంట్స్ ఆఫ్ కరెంట్ ఇలా ఫ్లో అవుతాయి, వేరే విషయం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ లో హై పొటెన్షియల్ రీజన్, ఇక్కడ లో పొటెన్షియల్ రీజన్. ఇక్కడ ఎలా చెప్పాము, ఇవి ఎలక్ట్రాన్స్ గెయిన్ అయ్యి హై పొటెన్షియల్ రీజన్, సో ఇది ఎలక్ట్రాన్ లూజ్ అయ్యి లో పొటెన్షియల్ రీజన్. వీటి మధ్య డిఫరెన్స్ నీకు ఈఎంఎఫ్. కొన్ని కేసులో ఆ ఈఎంఎఫ్ వోల్టేజ్ రెండు సేమే, కాకపోతే ఇక్కడ వేరియేషన్ లో చూపిస్తున్నాం అంతే. సో ఈఎంఎఫ్ ఈస్ నథింగ్ బట్ బి ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ బి మైనస్ అని చెప్తాం. ఈ మైనస్ ఎందుకు వచ్చింది, అది నెగిటివ్ ఎలక్ట్రోడ్ కాబట్టి. ఇది పాజిటివ్ ఎలక్ట్రోడ్ కాబట్టి ప్లస్ బి వేసుకుంటాం, కానీ అది నెగిటివ్ ఎలక్ట్రోడ్ కాబట్టి మైనస్ వేసుకుంటాం. సో మైనస్ ఆఫ్ మైనస్ మనం ఏమని చెప్తాం, మనం ప్లస్ అని చెప్పాలి, అంతేనా. సో ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ప్లస్ బి మైనస్. సో సిన్స్ ఇట్ ఈస్ నెగిటివ్ ఎలక్ట్రోడ్, ఇది మనకి పాజిటివ్ ఎలక్ట్రోడ్ కాబట్టి. సో ఇది మనకి నెగిటివ్ ఎలక్ట్రోడ్, సో ఇది మనకి పాజిటివ్ ఎలక్ట్రోడ్. వాటి మధ్య డిఫరెన్స్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. అలా డిఫరెన్స్ లేని సిచ్యువేషన్ లో అక్కడ ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూస్ ఏమి జీరో, ఎందుకంటే I ఈజ్ ఈక్వల్ టు V బై ఆర్ కాబట్టి. అక్కడ V జీరో అయితే I వాల్యూ ఏంటి మనకి జీరో అకార్డింగ్ టు ఓమ్స్ లా. సో ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్
అబ్జర్వ్ చేయాలి. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈస్ నథింగ్ నాట్ ఏ ఫోర్స్ బట్ ఇట్ మెయింటైన్స్ ఏ potential difference between positive electrode and negative electrode that will be equal to small e denoted by a letter small e. In some cases electromotive force and external voltage may or may not be equal అవ్వచ్చు ఈక్వల్ అవ్వకపోవచ్చు బట్ ఈ కేసులో నాట్ ఈక్వల్ అనేది తీసుకుంటాం. సో ఈఎంఎఫ్ E is equal to V ప్లస్ ఆఫ్ V మైనస్ అని చెప్తాం. పాజిటివ్ ఎలక్ట్రోడ్ వోల్టేజ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ వోల్టేజ్. సో ఇక్కడ ప్లస్ వచ్చినంత మాత్రాన దాని సమ్మేషన్ అన్నారు కనుక ఖచ్చితంగా వాటి మధ్య డిఫరెన్స్నే తీసుకోవాలి. సో దాన్ని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని చెప్తాం. ఎట్ ద సేమ్ టైం పైన క్లారిటీగా రాసాం ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ కూడా ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది అని. దాని వాల్యూ ఎంత చెప్పాం మనం స్మాల్ r అని చెప్పాం. సో ఈ ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని మనం ఒక ఈక్వేషన్ని డిజైన్ చేసుకోవాలి. ఎలా అంటే ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ని ఓమ్స్లా బేస్ చేసుకుని ఏమని చెప్తాం పొటెన్షియల్ డిఫరెన్స్ V is equal to I into R అని చెప్పారు. సో ఆ ఈక్వేషన్ని బేస్ చేసుకునే మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్ని డిజైన్ చేసుకోవాలి. సో V is equal to X ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం చూడండి. ఇది మనకి ఎక్స్టర్నల్ వోల్టేజ్ బయట ఈ కరెంట్ ఫ్లో వల్ల ఎక్స్టర్నల్ గా వచ్చిన వోల్టేజ్. ఇది మనకి రెసిస్టెన్స్ క్యాపిటల్ R ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. సో ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో ఇంటర్నల్ గా ఒక రెసిస్టెన్స్ ఉంటుంది దాన్ని స్మాలర్ అంటారు. సో ఇక్కడ ఎక్కడైతే మనకి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ వాటి మధ్య డిఫరెన్స్ దాన్ని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని చెప్తాం. సో ఆ ఈకి ఈ బయట ఎక్స్టర్నల్ గా ఉన్న ఈ ఇంటర్నల్ గా ఉన్న ఈఎంఎఫ్ కి ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కొంత ఉన్న రెసిస్టెన్స్ కి మధ్య డిఫరెన్స్ చెప్పాలి. అంటే దాని అర్థం ఏంటి? సో ఇక్కడ మీరు ఈఎంఎఫ్ E is equal to పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ మధ్య డిఫరెన్స్ అని చెప్పాం. మరి అలా అక్కడ పాజిటివ్ ఎలక్ట్రోడ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ మాత్రమే లేవు కదా, దాంతోపాటు ఎవరున్నారు ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా ఉంది. అంటే అక్కడ రెసిస్టెన్స్ ఉందంటే అకార్డింగ్ టు ఓమ్స్ లా వోల్టేజ్ వాల్యూస్ రాసినట్టే. అంటే V is equal to IR ప్లేస్ లో అది కూడా వస్తుంది అనమాట. సో ఆ విషయం ఇప్పుడు డిస్కస్ చేద్దాం చూడండి. సో ఇదంతా ఓకే. సో అదంతా మనకి ఎలక్ట్రోడ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇంటర్నల్ రెసిస్టెన్స్ గురించి కూడా మాట్లాడితే వోల్టేజ్ వాల్యూస్ ఎలా చేంజ్ అవుతాయి అనేది అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ వోల్టేజ్ ని ఈ రకంగా రాసుకోవచ్చు. ఎక్స్టర్నల్ వోల్టేజ్. సో ఎక్స్టర్నల్ వోల్టేజ్ అంటే ఏంటి? మనం ఇక్కడ అప్లై చేసాం కదా, ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఒక వోల్టేజ్ ని తీసుకుంటున్నాం కరెంట్ వల్ల. ఇక్కడ ఎలక్ట్రోడ్స్ దగ్గర కాదు. సో రెసిస్టెన్స్ దగ్గర ఎక్స్టర్నల్ వోల్టేజ్ ని ఈ రకంగా రాసుకోవచ్చు. ఎలా అంటే ఈఎంఎఫ్ E మైనస్ I ఇంటూ R. అంటే ఖచ్చితంగా పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. డిఫరెన్స్లే మెయింటైన్ అవ్వాలమ్మా, సమ్మేషన్లు కాదు. జనరల్లీ డిఫరెన్స్లే తీసుకుంటాం. ఆ సమ్మేషన్ ఎందుకు వచ్చిందంటే అది V ప్లస్ మైనస్ ఆఫ్ V మైనస్ కాబట్టి ఆ విషయం ఇక్కడ మళ్ళీ రాద్దాం చూడండి. V is equal to V ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ V మైనస్, ఎందుకంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ కాబట్టి మైనస్ I ఇంటూ స్మాలర్. సో ఇక్కడ R అంటే మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఎవరిది? ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. ఒకసారి మళ్ళీ క్లారిటీగా రాద్దాం చూడండి. ఇది పాజిటివ్ ఎలక్ట్రోడ్. సో సెల్ కంటైన్స్ అవే కదా ఉన్నాయి. సో పాజిటివ్ ఎలక్ట్రోడ్ 3 పార్ట్స్ కి దగ్గర వోల్టేజ్ గురించి మాట్లాడుతున్నాం. వాటి మధ్య వోల్టేజ్ గురించి కాదు, క్లియర్ గా చెప్పాలంటే డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇది మనకి నెగిటివ్ ఎలక్ట్రోడ్. మరి ఇంకా ఫైనల్ గా ఇది ఏమవుతుంది మనకి? ఖచ్చితంగా ఇది మనకి ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అవుతుంది. ఓకేనా? సో ఆ 3 పార్ట్స్ మనం క్లారిటీగా డిస్కస్ చేసుకున్నాం. వాటి మధ్య డిఫరెన్స్ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే వాటి మధ్య డిఫరెన్స్ ని క్లియర్ గా చెప్పుకున్నాం. సో ఇది బేస్ చేసుకొని మనం V is equal to E minus IR అని రాయొచ్చా? రాయకూడదు. ఖచ్చితంగా రాయొచ్చు. V is equal to I into smaller. ఇక్కడ కరెంట్ ఎక్కడైనా ఉంటాను. ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో I1 ఫ్లో అయ్యి పైన ఎక్స్టర్నల్ గా I2 ఏం ఫ్లో అవుతుంది. ఎక్కడ చూసినా కరెంట్ ఒకటి. ఎట్ ద సేమ్ టైం అకార్డింగ్ టు ఓమ్స్ లా చెప్పాలి. సో అకార్డింగ్ టు ఓమ్స్ లా, సో ఓమ్స్ లాని బేస్ చేసుకొని, సో ఓమ్స్ లా
బేస్ చేసుకొని చెప్పింది ఏంటి V is equal to I into capital R ఎక్స్టర్నల్ గా. సో ఎక్స్టర్నల్ బయట కనెక్ట్ చేసాం కదా మనం ఎలక్ట్రోడ్స్ కి బయట ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసాం కదా దాన్ని బేస్ చేసుకొని V is equal to IR అని చెప్తాం. సో అదే విషయం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఈక్వేషన్ ఎలా మారుతుంది I into capital R is equal to E minus I into small r అని చెప్తాం. సో ఈ ఈక్వేషన్ మనకి చాలా ఇంపార్టెంట్ అంట. ఈ ఈక్వేషన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని మీకు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇస్తారు. ఎవరిది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇస్తారు. ఇది మన ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. సో కరెంట్ ఫ్లో అయితే సేమ్ ఈఎంఎఫ్ వాల్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అలా మనకి రకరకాల ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకొని. అంతే ఇంపార్టెంట్ ఈ ఈక్వేషన్. సో రేపు పొద్దున ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ స్కెచ్ఆఫ్ రాస్తారనే ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చి కింద మీకు ప్రాబ్లం అడగచ్చు దీన్ని బేస్ చేసుకొని. లేదు అనుకుంటే పొటెన్షియోమీటర్ ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చి కింద ప్రాబ్లమ్స్ అడగచ్చు. సో I into R is equal to E into E minus I into R. మీకు ఇక్కడ వర్డ్స్ క్లారిటీగా తెలియాలి. అంటే ఇక్కడ R అంటే ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసిన రెసిస్టెన్స్ అని గుర్తు రావాలి. R అంటే ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్. I అంటే ఇక్కడ మనకి కరెంట్, E అంటే మనకి ఈఎంఎఫ్. అవన్నీ తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఆ ఈక్వేషన్ బేస్ చేసుకొని అక్కడ మనకి ఈ మైనస్ ఐఆర్ అటు సైడ్ తీసుకెళ్దాం. ఏమవుతుంది I into capital R plus I into small r that will be equal to EMF. సో ఇక్కడ I కామన్ తీసినట్టయితే R plus R into EMF. మనకి కరెంట్ ఒక్కటే కావాలనుకుంటే EMF by capital R plus small r. సో ఎలా అయినా రాసుకోవచ్చు ఆ రిలేషన్ యూజ్ చేసుకోండి. సో ఆ రిలేషన్ ఎలాంటిదంటే మనకి కరెంట్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎలా అయినా సరే పర్వాలేదు. ఆ రిలేషన్ అంత ఇంపార్టెంట్. ఆ రిలేషన్ ని బేస్ చేసుకొని ఈఎంఎఫ్ చెప్పొచ్చు, ఈఎంఎఫ్ చెప్పొచ్చు, కరెంట్ చెప్పొచ్చు, ఇంటర్నల్ రెసిస్టెన్స్ చెప్పొచ్చు, ఎట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కూడా చెప్పొచ్చు. కానీ ఒక విషయం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా మనకి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ కి కంటైన్ అయి ఉంటుంది. ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసే రెసిస్టెన్స్ ఎలాగా క్యాపిటల్ ఆర్. ఓకే, సో ఇదంతా మనకి సెల్ ఈఎంఎఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఈఎంఎఫ్ అంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి, పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్ల మధ్య ఆ పర్టికులర్ ఎనర్జీకి మధ్య ఉన్న డిఫరెన్స్లే. అంటే ఎలక్ట్రాన్ లూజ్ అయినా గెయిన్ అయినా మధ్య ఉన్న డిఫరెన్స్ వాల్యూసే. ఖచ్చితంగా మనకి డిఫరెన్స్ వాల్యూస్ అవ్వాలి, సమ్మేషన్స్ ఏమీ అవ్వవు. వోల్టేజెస్ యాడ్ అవుతాయి బట్ కానీ ఎప్పుడు డిఫరెంట్ వోల్టేజెస్ ఇచ్చినప్పుడు. అంతేగాని ఒక పర్టికులర్ వోల్టేజ్ లెవెల్స్ ఒక సెల్కి వోల్టేజ్ వాల్యూ చెప్పమంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్కి మైనస్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ మాత్రమే చెప్పగలం. అలా వోల్టేజ్ డిఫరెన్స్ మెయింటైన్ అవుతున్నంతసేపే, ఇలా డిఫరెన్స్ మెయింటైన్ అవుతున్నంతసేపే మనకి వీటి మధ్య కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది అకార్డింగ్ టు ఓమ్స్. సో ఓమ్స్ లానే కాదు, జనరల్గా కూడా అంతే. సో ఇక్కడ I is equal to E by small r plus capital R. R అంటే మనకి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్, స్మాల్ r అంటే మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సెల్స్ మన సిరీస్లో పెడితే ఎలా ఉంటాయి కాంబినేషన్, ప్యారలల్ లో పెడితే ఎలా ఉంటాయి కాంబినేషన్ అనేది డిస్కస్ చేయాలి.